సేవా దృక్పథంతో ముందుకు సాగుతూ సాటి మనిషికి సహాయం చేయడం మంచి పరిణామమని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ప్రశంసించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో గోదావరి కని ఆర్యవైశ్య భవన్లో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం, ఉచిత కంటి ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజ్ శేఖర్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మహంకాళి స్వామి మాట్లాడుతూ పేదలకు ఉచిత కంటి పరీక్షలు చేయడమే కాకుండా వారిని సొంత ఖర్చులతో బస్సుల్లో కరీంనగర్ రేగుర్తి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ సైతం చేయించడం జరుగుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న స్ఫూర్తి క్లబ్ సభ్యులు అభినందనీయులని అన్నారు. ఇప్పటికే 3వసారి కంటి వైద్య శిబిరం నిర్వహించి ఎంతో మంది పేదలకు కంటి చూపును ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడే కంటి ఆపరేషన్లు చేసేలా స్ఫూర్తి క్లబ్ వారు స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎమ్మెల్యేతో రాజ్ ఠాగూర్తో మాట్లాడి కావలసిన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తారని మహంకాళి స్వామి హామీ ఇచ్చారు. మీకు సంపాదించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరినీ కూడా 2-3 రోజులు అక్కడ ఉండేందుకు కావాల్సిన వసతులు కల్పించుకుంటూ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజు 2 పూటల భోజనం పెట్టించి మీ కుటుంబ సభ్యుల కన్నా మంచిగా చూసుకోవాలి, మీకు సేవ చేయాలనే సంకల్పంతో ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రామగుండం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం తెలియజేస్తారు. ఇదొక కంటి చూపుకు సంబంధించిన ఇది ఒకటే కాకుండా కొన్ని వేల రూపాయలు వెచ్చించి సోదరులు ఇప్పుడే ఉన్నాడు. దాదాపుగా నెలలో 25 రోజులు ప్రతిరోజు కూడా రోజు 200 మందికి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలా మంది పేదలు మన చూస్తాము, లక్ష్మీనగర్ గ్రామంలో కానీ పోచలపూడి దగ్గర కానీ వీక్లీ మార్కెట్లో కానీ రోజు భోజనం కోసము చాలా మంది పెద్ద మనుషులు తల్లిదండ్రులను పట్టించుకోకుండా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు గోదావరిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తే బాధ వేస్తుంది. రోజు వీక్లీ మార్కెట్ దగ్గర ఇక్కడ పోచలపూడి దగ్గరకు వచ్చి మధ్యాహ్నం భోజనం తీసుకునే సాయంకాలానికి కూడా వారు టికెట్ బాక్సులలో వర్క్ భవనాలలో తీసుకొని వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి చదివించుకున్న మన లయన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళందరికీ ఏదో రకంగా భోజనం పెట్టాలి, వాళ్ళందరినీ ఆదుకోవాలి. అదొక్కటే కాకుండా వాళ్ళకు పంటలు కానీ లేకపోతే మెడికల్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే డాక్టర్ దగ్గర చూపించడం కానీ, ఇది కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు బుక్స్ కానీ పెన్నులు కానీ అవన్నీ కూడా మనకి ఈరోజు ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. ప్రజలు సంపాదన మీద ఉన్న ధ్యాస ఖర్చు పెట్టే దాని మీద చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ లయన్స్ క్లబ్కు సంబంధించిన మిత్రులందరూ కూడా ఏదో రకంగా ఎంతో కొంత సంపాదించాలన్నా సేవ కూడా ఖచ్చితంగా చేయాలి. దానిలోనే మన జన్మకు సాధన అవుతాయి కనుక ఈరోజు లయన్స్ క్లబ్ ఉన్నాయంటే నిరుపేదల అవసరాలు, సేవా కార్యక్రమాలకు ఒక దిక్సూచిగా లయన్స్ క్లబ్ ఉంటుందని అందరికీ తెలుసు. దానిలో పూర్తి లయన్స్ క్లబ్ గోదావరి వాళ్ళు నేను కూడా లయన్స్ సభ్యుని కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వారి ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 20-30 కార్యక్రమం కంటి ఆపరేషన్ చేసినప్పుడు ప్రతి శిబిరంలో ఒక 40 పేషెంట్లను ఉచితంగా, అంటే మీరు ఇంట్లో నుంచి కాలు పెడితే మళ్ళీ ఇంటికి పోయేంత వరకు మీ బాబు పోయిన వసతి కానివ్వండి, రవాణా సౌకర్యం కానివ్వండి, అక్కడ ఉన్న ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి అధ్యక్షులు నార్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, గుంత వినోద్, ఆర్యవైశ్య సంఘం నాయకులు అనుగం కృష్ణమూర్తి, నందినేని గోపాలరావు, బొల్లి రవికుమార్, కొలిపాక సతీష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సతీష్ పటేల్, రాజశేఖర్, కొల్లూరు విజేందర్, నల్లమాసు మల్లికార్జున్, శ్రీను, రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632.